हरि ओम श्रीगुरुभ्यो नमः। व्यासं वहिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमात्रे नमः। విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కూడా జగన్మాతను ప్రార్థిస్తూ ఈ యొక్క శుభ సమయంలో మనకు చైత్రమాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానం కూడా ఒకటి మనకు చెప్పబడి ఉంది. మామూలుగా మనం ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు చేస్తాము. ఇప్పుడు ఈ యొక్క చైత్రమాసంలో వచ్చే నవరాత్రి ఉత్సవాలు కూడా మనకెంతో అంగరంగ వైభవంగా కూడా జరుపుకోమని శాస్త్రంలో కూడా మనకు చెప్తూ ఉంది. ఒకానొక సందర్భంలో నారద మహర్షి శ్రీమన్నారాయణమూర్తిని సమాధానం కోసము ఆయన కొన్ని ధర్మ సందేహాలు అడుగుతున్నారు. అమ్మవారిని అంటే జగదంబను తొందరగా మనం ధర్మపూర్వకంగా ఎట్లా మనం ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు దానికి చేయవలసిన పూజా విధానము ఆ క్రతువుల గురించి చెప్పమని అడిగాడు. దానికి శ్రీమన్నారాయణమూర్తి నారదుల వారికి ఈ యొక్క దేవి ప్రసంగాన్ని ఏ ఏ రోజులలో ఏ ఏ తిథులలో ఏ ఏ పూజా విధానం ద్వారా మానవుడు ధరించి కఠోరమైనటువంటి పాప వినాశనాల నుంచి కూడా ఘోర సంకటాల నుంచి కూడా ఎట్లా మనం తప్పించుకోవచ్చనే యొక్క విధానాన్ని కూడా మనకు దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విధానంలో మొట్టమొదట పాడ్యమి రోజు అంటే ప్రతిపద తిథి రోజు భగవతి జగదంబను ఆవు నెయ్యితో పూజించాలి. అంటే మన ఇంట్లో చిత్రపటం అంటే చిత్రపటం, లేదు విగ్రహం అంటే విగ్రహం, కానీ ఆవు నెయ్యితో పూజించాలి. షోడశోపచార పూజలు కూడా మనం చేయాలి. అంటే 16 విధములైనటువంటి ఉపచారాలు కూడా మనం అమ్మవారికి చేయాలి. ఉపచారాలు చేసిన తర్వాత గోఘృతాన్ని అంటే ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ సమర్పించినటువంటి ఆవు నెయ్యిని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. దీని ఫలితంగా అతడు రోగగ్రస్తుడు కాకుండా ఉంటాడు. అంటే రోగాలు ఏదన్నా ఉన్నా కూడా సమసిపోతాయి. అట్లే భవిష్యత్తులో కూడా ఎటువంటి రోగాల బారిన పడకుండా కూడా ఉండగలడని కూడా దీని ఫలితంగా మనం చెప్తున్నారు. ఇకపోతే రెండవ తిథి ద్వితీయందు జనని జగన్మాతను చక్కెరతో పూజించి భోగాన్ని నివేదించాలి. అంటే చక్కెరతో కూడా ప్రతిరోజు కూడా షోడశోపచార పూజ ఉండాలి. ఏ భోగం అయితే చెప్తారో దాన్ని మాత్రమే నివేదించాలి. ఇక్కడ రెండవ రోజు చక్కెరతో పూజించి షోడశోపచార పూజలు చేసి చక్కెర నైవేద్యాన్ని భోగంగా అమ్మవారికి సమర్పించాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ యొక్క నివేదించిన చక్కెరను ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. దీని ఫలితంగా ఇట్లు చేయటం వలన మానవుడు దీర్ఘాయుష్మంతు అవుతాడు. అంటే మనకు ఆయుష్ కూడా పరిపూర్ణంగా ఉండాలి. దీర్ఘాయుష్మంతం అంటే మనకు కొన్ని ఆయుష్ ఉంటుంది, కానీ కొన్ని ప్రమాదాల వల్ల కొన్ని ఇతర ఘటనల వల్ల మధ్యలోనే మన ఆయుష్ సమసిపోతుంది. అట్లా కాకుండా ఈ విధానంతో పరిపూర్ణ ఆయుష్ అంటే మనకి ఎంతైతే ఆయుష్ మనకు కర్మవశాత్తు ఉందో ఆ యొక్క పరిపూర్ణ ఆయుష్తును ఎలాగా రోగగ్రస్తులు కాకుండా కూడా పరిపూర్ణ ఆరోగ్యంతో మనం జీవించమని కూడా మనకు ఈ చక్కెర భోగ నివేదనతో చెప్పడం జరుగుతుంది. తదుపరి తృతీయ తిథి యందు భగవతి జగన్మాతను పాల ప్రాధాన్యతతో ఎక్కువగా ఉండేవారు. అంటే షోడశోపచార పూజ చేసి పాలను నైవేద్యంగా భోగంగా నివేదించాలి. ఈ నివేదించినటువంటి పాలను ఒక బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఈ నివేదించిన పాల భోగాన్ని ఒక బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. దీని ఫలితంగా ఇది సమస్త దుఃఖాల నుంచి కూడా ముక్తమయ్యడానికి ఒక పరమ సాధనం. అంటే మనకి ఎన్నో రకాల దుఃఖాలన్నీ కూడా ఉంటాయి. గత జన్మ నుంచి దుఃఖాలు, ఈ జన్మలో దుఃఖాలు, ఇవన్నీ అనుభవిస్తూ మనం బాధలు పడుతూ ఉంటాం. అటువంటి మన దుఃఖాలన్నీ కూడా సమసిపోవాలంటే మనకి పాలభోగంతో మనకు ఆ దానం ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఇటువంటి దుఃఖ బాధలంతా కూడా సమసిపోతాయని కూడా మనకు తృతీయ రోజు తిథి ఫలితం కూడా చెప్పడం జరుగుతుంది.